హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణమ్మ వంటలు. ఈ వీడియోలో మీకు వాక్కాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. వాక్కాయలు చాలా మంచిదండి హెల్త్కి. ఇది సీజన్ కాబట్టి మనం ఎక్కువగా వాక్కాయలని వాడుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, మన చట్నీలో వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. చాలా మంచిది. అందుకే నేను మా ఇంట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాను. నేను వాక్కాయ పప్పు చేద్దామని ఇలా రెడీ చేసుకున్నాను. పప్పు కడిగేసి ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు వాటర్ పోసాను. అలాగే దానిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక టమాటో, కొద్దిగా కరివేపాకు, ఈ వాక్కాయలు వేసేసాను. వాక్కాయలు కట్ చేసి లోపల ఉన్న గింజ తీసేసి వేయాలండి. దానిలో కొంచెం పసుపు, కారం వేసుకొని కుక్కర్లో పెట్టేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత దాన్ని దించి బాగా మెత్తగా మెదిపేసి టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకుని దానిలోకి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ఆయిల్ పెట్టుకొని దానిలో పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని ఈ మొత్తం వేగిన తర్వాత పప్పులో వేసేసుకుని కలుపుకోవడమేనండి. మీకు 2 నిమిషాలు ఉడికించుకొని దించేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.